తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. భగవంతుడు సైతం అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని అనుభవించడం కోసం మానవ రూపంలో భూమ్మీదకొచ్చాడు. బిడ్డకు తల్లి ప్రేమే శ్రీరామరక్ష. వారికి ఎలాంటి కష్టం నష్టం కలగకుండా చూసుకుంటుంది. బిడ్డకు ఎలాంటి సమస్య వచ్చినా సరే తీర్చడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తుంది. ఇక తన అదృష్టం బాగాలేక అంగవైకల్యం ఉన్న బిడ్డకు జన్మనిచ్చినా సరే ఆ తల్లి కొంగిపోదు. బిడ్డను బాగు చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. బిడ్డకు తానే చేదోడు వాదోడుగా ఉంటుంది. కంటికి రెప్పలా చూసుకుంటుంది. మరి బిడ్డలే ప్రాణంగా బతికే తల్లి వారి ప్రాణాలు పోతాయంటే ఎంత విలువిల్లాడుతుంది. అది కూడా పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్తే వారిని కాటికి పంపిద్దామంటే ఆ తల్లి ఎంత గుండెకోత భరిస్తుంది. ఆ దారుణం చూడలేక పిల్లల కంటే ముందు తానే కన్నుమూయడానికి సిద్ధమవుతుంది. తాజాగా హైదరాబాద్లో ఈ తరహా విషాదకర సంఘటన వెలుగుచూసింది. ఆ వివరాలు: హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. భర్తే కన్న కొడుకుని చంపాలని చూస్తుండడంతో ఆ ఘోరం చూడలేక ప్రాణాలు తీసుకుంది ఓ తల్లి. ఆ వివరాల్లోకి వెళ్తే, కేపీహెచ్బీలో నివాసముంటున్న స్వాతి, శ్రీధర్ దంపతులకు సుమారు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. 8 ఏళ్ల క్రితం వారికి ఓ బాబు పుట్టాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ కుమారుడు పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించాడు. ఈ క్రమంలో బాబు పుట్టిన దగ్గరనుంచి అనగా 8 ఏళ్లుగా భర్త, అతని తరపు కుటుంబ సభ్యులు బాబు విషయంలో స్వాతిని వేధిస్తూనే ఉన్నారు. ఇక కొంతకాలం నుంచి శ్రీధర్ అంగవైకల్యంతో ఉన్న కుమారుడి మెర్సీ కిల్లింగ్ కోసం దరఖాస్తు చేసుకుందామని స్వాతిపై ఒత్తిడి తేసాగాడు. ఇటు భర్త వేధింపులు భరించలేక, అటు కుమారుడి చావును చూడలేక స్వాతి దారుణ నిర్ణయం తీసుకుంది. తన కుమారుడు చనిపోయాడన్న వార్త వినడానికంటే ముందే తానే ప్రాణాలు వదలాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తాము నివాసముంటున్న కేపీహెచ్బీ మంజీరా ట్రినిటీ హోమ్స్ 23వ అంతస్తు నుండి దూకి స్వాతి ఆత్మహత్య చేసుకుంది. కుమారుడి మెర్సీ కిల్లింగ్ ప్రతిపాదనకు స్వాతి ఎంతమాత్రం ఒప్పుకోలేదు. కాని భర్త, అతని కుటుంబ సభ్యులు ఎలాగైనా తన కుమారుణ్ణి చంపేస్తారని భావించిన స్వాతి కుమారుడి మరణం చూడలేక దానికన్నా ముందే తానే ఆత్మహత్య చేసుకుంది. అయితే స్వాతి మృతదేహం తీసుకునేందుకు భర్త శ్రీధర్, అతని కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇక స్వాతి చావుకు కారణమైన శ్రీధర్, అతని కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని ఆమె తరపు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇతని పేరు జయసూర్య. ఉన్నత చదువులు పూర్తి చేసిన ఈ యువకుడు జీవితంలో గొప్పగా స్థిరపడాలనుకున్నాడు. అందుకోసం అనేక ప్రయత్నాలు చేశాడు. అలా కొంతకాలం తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి కుదిరాడు. ఇక అంతా బాగానే ఉందనుకున్న క్రమంలోనే ఆ యువకుడు ఓ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. ఆమె సర్వం అనుకున్నాడు. కాని తర్వాత జరిగింది తట్టుకోలేక ఆ యువకుడు చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. హైదరాబాద్ పరిధిలోని గాజుల రామారంలో జయసూర్య అనే యువకుడు తల్లిదండ్రులతో పాటు నివాసముంటున్నాడు. కొంతవరకు చదువుకున్న ఆ యువకుడు ఆ తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో పనికి కుదిరాడు. అలా తనంతట తాను పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. ఇదిలా ఉంటే జయసూర్య స్థానికంగా ఉండే ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ యువతి కూడా మనోణ్ణి ఇష్టపడింది. అలా 3 ఏళ్ల పాటు వీరిద్దరి ప్రేమాయణం కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే ఇటీవల తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో జయసూర్య అప్పట్నుంచి తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఏదో ధ్యాసలో ఉండడం, మద్యానికి బానిసవ్వడం, ఆఫీస్కు వెళ్లకపోవడం వంటి కారణాలతో పూర్తిగా చెడిపోయాడు. అయితే జయసూర్య మంగళవారం కవాడిగూడలో ఉన్న తన సొంతింటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక జయసూర్య తన ప్రియురాలిని మళ్లీ గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో ఇలాంటి బతుకు నాకొద్దు అనుకున్నాడో ఏమో కాని ఆ యువకుడు తలుపులు పెట్టుకుని ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇక రాత్రైనా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. కవాడిగూడలో ఉన్న తమ పాత ఇంటికొచ్చి చూడగా కుమారుడు జయసూర్య ఇంట్లో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. ఈ సీన్ను చూసిన ఆ యువకుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.